వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు కానీ విద్యార్థులను కానీ ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు? గతంలో చూస్తే అనేక సంఘటనలు అటు ఒత్తిడి వల్ల, లేకపోతే స్థానికంగా అక్కడ పాఠశాలలో ఉండేటువంటి అధ్యాపకుల పనితీరు వల్ల గతంలో చాలామంది కార్పొరేట్ కళాశాలకు సంబంధించి విద్యార్థులను ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే నిన్న రీసెంట్గా కనుక చూస్తే గుంటూరు నగరంలోని గార్డెన్స్ క్యాంపస్ సంబంధించి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ చెందినటువంటి వేపూరి దివ్య అనేటువంటి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని కాలేజీ క్యాంపస్లోనే హాస్టల్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎక్కడా కూడా దీనికి సంబంధించి పెద్దగా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. సో చాలా గుట్టు చొప్పుడు కాకుండా ఈ వ్యవహారం సద్దుమణిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మన ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా అందించింది. దీనికి సంబంధించి ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నప్పుడు కనీస బాధ్యత ఏ మేరకు కళాశాలలో వ్యవహరించాలి, వారి యొక్క తీరు ఏ విధంగా ఉండాలి, కనీస కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఆ కళాశాలలో ఉన్నాయా? అయితే ఇప్పుడు ఎవరైతే వేపూరి దివ్య ఉన్నారో మరి ఆవిడ ఆత్మహత్య గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి, ఎందుకై ఉండొచ్చు? ఇలాంటి ఆత్మహత్యలు గతంలో శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజెస్లో ఎన్ని జరిగాయి? భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఆ కాలేజీ యాజమాన్యాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి అంశాల మీద చర్చిద్దాం. ఇదే వాళ్ళ స్పెషల్ డిబేట్. ఈ స్పెషల్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం డాక్టర్ ఏ సతీష్ గారు, ఐఆర్ఎస్ అధికారి, ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ చీఫ్, వారు కూడా ప్రస్తుతం మనతోటి వారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. స్టూడియోలో ఉన్నారు. సతీష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ప్రధానంగా ఇప్పటివరకు సతీష్ గారు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ ద్వారా మీరు ఎన్నో వీడియోలు అందించారు. సో ఎలా చదువుకోవాలి, ఏ కోర్సు ఎలా చేయాలి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చారు. సో ఈరోజు అన్నిటికన్నా ముఖ్యంగా సతీష్ గారు విద్యార్థులు ఎందుకు స్ట్రెస్కు లోనవుతూ ఉన్నారు, కళాశాలల్లోనే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు? రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఘటన నిన్న సాయంత్రం 4 నుంచి 5 గంటల సమయంలో గుంటూరు గార్డెన్స్లో దగ్గర ఉన్నటువంటి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థిని దివ్య అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయినా కూడా పెద్దగా యాజమాన్యాల దగ్గర నుంచి పెద్దగా స్పందన కానీ, లేకపోతే ఆ విద్యార్థినికి సంబంధించి ఒక హాలిడే ప్రకటించడం కానీ, కనీసం ఒక సంతాప దినం కానీ ఇక్కడ ఏమీ లేదు. సతీష్ గారు, ఎందుకు విద్యార్థులు ఎందుకు ఈ విధంగా ఎందుకు ప్రేరేపితం అవుతూ ఉన్నారు? వారు ఎందుకు ఇలా చేసుకుంటున్నారు? ప్రపంచవ్యాప్తంగానంటే సూసైడ్స్ పెరుగుతున్నాయండి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే సూసైడ్స్ అనేది. సో మనిషి డిప్రెషన్కి లోనైనప్పుడు జనరల్గా అదే కంటిన్యూస్గా థాట్ ప్రాసెస్లో కొంత టైం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ థాట్ ప్రాసెస్ అనేది మనకు వస్తాయంటే ఇది ప్రతి 4 సెకండ్లకి 5 సెకండ్లకి అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక సూసైడ్ జరుగుతూనే ఉందంటే ప్రపంచవ్యాప్తంగా. ఇది జనరల్గా చాలా బాధాకరమైన విషయం. ఎక్కువగా యూత్ ఇలా చేసుకోవడం అనేది ఏదైతే ఉంటుందో ఆ యూత్ ఎక్కువగా వాళ్ళ ఎమోషన్స్ కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల జనరల్గా యూత్కే కొంచెం హార్మోనల్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చదువుకునే వయసులోనే ఎక్కువగా ఈ ఆత్మహత్యలు ఎక్కువగా చూస్తున్నాం మనం. ఎక్కువగా ఏజ్ 30 నుంచి 15 నుంచి 30 మధ్యలోనే ఎక్కువగా ఈ ఆత్మహత్యలు ఎక్కువ ఉంటాయండి. ఈ మధ్యకాలంలో జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులు ఎవరైతే 11th 12th ఉన్నారో వాళ్ళ ఆత్మహత్యలు మరీ ఎక్కువగా ఉన్నాయి. మళ్ళీ ఇందులో సపరేట్గా మీరు చూసినట్టు జూనియర్ కాలేజెస్లో ఉంటాయి. ఇప్పుడు మీరు ఎక్కడ తీసుకున్నా, మహారాష్ట్రలో తీసుకున్నా, లేకపోతే ఈవెన్ ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నా కూడా అంటే సూసైడ్స్ ఎక్కువ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు, PhD వాళ్ళు ఉండవు. ఓన్లీ కరెక్ట్గానంటే 15-18 టీనేజ్, అది డేంజరస్ ఏజ్ అంటే. నెక్స్ట్ కొంతవరకు 20-21 అంతే. ఈ ఏజ్లో కానీ పిల్లల్ని సరిగ్గా మనం కాపాడుకోలేకపోతే అది మనం అన్న పదం ఏంటంటే అటు టీచర్స్ ద్వారా కానివ్వండి, అటు సొసైటీ కానివ్వండి, అటు తల్లిదండ్రుల ద్వారా కానివ్వండి, ఇది ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, ఇది చాలా క్రూషియల్ టైం కాబట్టి వాళ్ళ ఎమోషన్స్ చాలా పీక్గా ఉంటాయి. డిసిషన్స్ చాలా హ్యాస్టీగా చాలా స్పీడ్గా తీసుకుని వయసు అంటది. చూడండి, డిసిషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మీ ఏజ్లో మీరు తీసుకునే డిసిషన్ కొంచెం ఆలోచిస్తారు,
మేబీ కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం ఒకసారి ఆలోచిస్తే మీకే నవ్వేస్తుంది, అదేంటి నేను అంత స్పీడ్గా డిసిషన్ తీసుకున్నానా అని మనకే అనిపిస్తాం. అంటే ఆ రోజు పరిస్థితులు, ఆ రోజు మైండ్ సెట్, ఆ ఏజ్ ప్రభావం ఉంటుందండి. అందువల్ల ఏంటంటే ఈ పిల్లలు ఏదైతే స్కూల్లో చదువుతారో జనరల్గానండి ఈ ప్రెజర్ అనేది ఏదైతే ఉంటుందో అకాడమిక్ ప్రెజరే ఉంటుందండి ఈ అమ్మాయి కూడా. అంటే పూర్తిగా వివరాలు రావడానికి అలా ముందు కేసు అయ్యి దానికి రిజిస్ట్రేషన్ అయ్యి అంత అయితేగా తెలుస్తాయి మనకి. బట్ అమ్మాయి చనిపోవడం, సూసైడ్ చేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. అకాడమిక్ రిలేటెడ్ ఆస్పెక్ట్సే మీకు ఉంటాయండి. ఈ అకాడమిక్ ప్రెజర్ వచ్చినప్పుడు ఏమవుతుందంటేనంటే, ఒకటి ఈ ప్రెజర్ అనేది ఇటు తల్లిదండ్రుల దగ్గర నుంచైనా ఉండొచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు కంపేర్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఇంట్లోనే ఉన్న అన్నదమ్ములో లేకపోతే సిస్టర్ ద్వారా కానివ్వండి, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా కానివ్వండి, లేకపోతే వాళ్ళకు ఉన్న అంబిషన్స్ ఏవి ఉంటాయి. అట్లాగే ఏదైనా కొంత ప్రెజర్ ఉండి మార్కులు తక్కువ వస్తున్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అలా ఉంటాయి. నాకు ఈరోజు కూడా మార్నింగ్ ఒక కౌన్సిలింగ్ వైజాగ్ నుంచి వచ్చారు. చూస్తే తల్లిదండ్రులు బాగానే ఉన్నారు, స్టూడెంట్ వచ్చి విపరీతంగా డిప్రెషన్కి లోనయ్యి నాకు మార్కులు 100, 120 వస్తున్నాయి జేఈఈ మెయిన్స్లో అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. సో ఇలాంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అటు స్టూడెంట్ ఆలోచన విధానంలో మార్పు వచ్చినా, అటు తల్లిదండ్రుల దగ్గర నుంచి ప్రెజర్ వచ్చినా, అంటే సెల్ఫ్ ప్రెజర్ అంటారు, అంటే మీకు మీరుగా ప్రెజర్ క్రియేట్ చేసుకోవడం, సెల్ఫ్గా ప్రెజర్ క్రియేట్ చేసుకోవడం. సో ఇది స్టూడెంట్స్ ప్రెజర్ చేసుకోవడం. ఇంకొకటి టీచర్స్ కూడా అంటే జనరల్గా కంపారిజన్ చేస్తూ, లేకపోతేనేమో సరిగ్గా మార్కులు రాకపోతే ఏదైనా మాట్లాడి భాష కానీ, ఎందుకంటే ఎక్కువగా మీకు సూసైడ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే అమ్మాయిలు ఎక్కువ ఉంటారు, అబ్జర్వ్ చేయండి మీరు. అంటే ఇక్కడ ఇంకోటి సతీష్ గారు, కొన్ని సూసైడ్స్ సంబంధించిన అంశాలు కనుక మనం పరిశీలిస్తే ఉపాధ్యాయులు లైంగికంగా విద్యార్థులను వేధించిన ఘటనలు కూడా గతంలో చూసాము. ఉన్నాయండి చాలా, లేకపోవడం ఏం లేవండి అసలు. మేజర్ సూసైడ్స్ కారణం అవే. అంటే చాలా రీజన్స్ ఉంటాయండి, బట్ దీనికి సంబంధించి మనకు తెలియదు కాబట్టి మనం ఇప్పుడు ఈ అంశం పక్కన పెడితే గతంలో జరిగినటువంటి ఉన్నాయండి. ఎందుకంటేనంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితి జనరల్గా ఉంటుందండి, జనరల్గా గర్ల్స్ స్టూడెంట్స్కి ఉంటుందండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటేనంటే ఇప్పుడు ఈ యాజమాన్యం ఏదైతే మనకి ఉందో ఆల్రెడీ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో సూసైడ్ జరుగుతున్నాయి, ఇది ఫస్ట్ టైం కాదు. జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నామ్స్ ఏంటంటే రీసెంట్గా 2024లో నేను చెప్తున్న రూల్స్ అండి. 2024లో చాలా క్లియర్గా ఏం చెప్తుంది అంటే, ప్రతి చోట ఈ స్టూడెంట్స్కి సంబంధించినటువంటిది ఏదైతే మీకు ఎలాంటివి జరుగుతున్నాయో ప్రతి వారం కూడా ఒక డే టు టైం వేసి ఒక సైకాలజిస్ట్ని కాలేజీకి అందుబాటులో ఉండాలనేది అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన రూల్ అంటే ఇది ఇంతకుముందు లేదండి, 2024లో పెట్టిందే. దయచేసి ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా నేను కోరుకునేది ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి కొత్తగా ఇచ్చినటువంటి 2024లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ సంబంధించిన రూల్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్లియర్గా టైంతో సహా అటు పేరెంట్స్ కౌన్సిలింగ్ కానివ్వండి, అటు స్టూడెంట్స్కి కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఇమీడియట్గా వాళ్ళకు ఒక రూమ్ అలాట్ చేసి ఆ కళాశాలలో స్టూడెంట్స్కి అంటే కొంతమంది పాపం అంటే భయపడతారో లేకపోతే తెలిస్తే ఇబ్బంది అనుకుంటారు, కానీ కాలేజీ యాజమాన్యం అలాంటి స్టూడెంట్స్ని ముందే ఐడెంటిఫై చేసి ఏదైనా ఎలాంటి కౌన్సిలింగ్స్ ఇప్పించాలని చెప్పి చెప్తున్నారు. అలాంటివి జరగకపోవడం వల్ల ఒక ప్రెజర్ ఎప్పుడైతేనంటే సస్టైనబుల్ ప్రెజర్ లాంగ్ పీరియడ్ వచ్చిందో, ఇదేదో మనం పిండి రుబ్బినట్టుగా ఒకేసారి థాట్ ప్రాసెస్ లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా ఈ రకమైనటువంటి పరిస్థితి. అసలు ఇంకోటి సతీష్ గారు, విద్యని వ్యాపారంగా చూస్తున్నటువంటి కార్పొరేట్ కళాశాలలు, కోకొలలు ఎవరైనా బాధ్యతగా చూస్తున్నారా ఈ దేశంలో, భారతదేశంలో విద్యను బాధ్యతగా? అది విద్య అంటే వ్యాపారం. అసలు ఆ వ్యాపారం కింద చేయడమే గవర్నమెంట్ చేసిన తప్పది. గవర్నమెంట్ కాలేజీలో సూసైడ్స్ ఎక్కడ జరగవు కదా. అవును, మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ కాలేజీలో ఎక్కడ జరగదు, ఎక్కడ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో జరుగుతాయి కదా. 99% ప్రైవేట్ కాలేజ్ జరుగుతున్నాయి కదండి. అంటే అందులోనూ ఇప్పుడు నారాయణ, శ్రీ చైతన్య లాంటి కాలేజెస్లో ఇప్పటి వరకు నేను ఎక్కువ విన్నాను. అంటే మీరు కూడా విన్నామండి. అంటే ఇది గవర్నమెంట్ స్ట్రిక్ట్ నామ్స్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తే అసలు ఇవి జరగవండి. ఇప్పుడు క్లాసెస్ మార్నింగ్ 6 to నైట్ ఈవినింగ్ 10 దాకా పెట్టి ఉన్నాయనుకోండి, ఆ టైమింగ్స్ ఎలా పెట్టాలి అని క్లియర్గా నామ్స్ ఉన్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ నామ్స్ చాలా వెరీ క్లియర్గా ఉన్నాయండి. ఏ టైంలో ప్లస్ ఒకళ్ళ మార్కులు డిస్ప్లే చేయకూడదని వీళ్ళు డిస్ప్లే చేసి ఏం చేస్తారు తెలుసా, నోటీస్ బోర్డులో పెట్టారు. అసలు మామూలుగా అడ్వర్టైజ్మెంట్లే పెద్ద పెద్ద పేపర్, టీవీ అడ్వర్టైజ్మెంట్లు 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంక్ అని ఓదర కొట్టేస్తూ ఉంటారు కదా సార్. కాదండి, క్లాస్ రూమ్లో ఏంటంటే ఇప్పుడు ఇలాంటి పిల్లలకి జరిగినటువంటి ఇబ్బందుల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, క్లాస్లో వచ్చిన మార్కుల్ని నోటీస్ బోర్డులో పెట్టకూడదు. పెట్టడం వల్ల కంపారిజన్ వచ్చి పీర్ ప్రెజర్ ఉంటుంది. ఏ స్టూడెంట్ కైనా మార్కులు ఎన్ని వచ్చినా పక్కనోడికి తెలియకూడదు. సతీష్ గారు మళ్ళీ వస్తాను. మనతోటి గుంటూరు నుంచి టీడీపీ నాయకులు విజయ్ కిరణ్ గారు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. ఈ అంశం మీద మాట్లాడడానికి ఒకసారి వారితో మాట్లాడదాం. విజయ్ కిరణ్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే అండి. విజయ్ కిరణ్ గారు, నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో గుంటూరు నగరంలో గార్డెన్స్ క్యాంపస్కు సంబంధించినటువంటి శ్రీ చైతన్య జూనియర్ కాలేజీకి చెందినటువంటి ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థిని దివ్య ఆత్మహత్య కోణం రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. అయితే విద్యార్థిని తల్లిదండ్రులతోటి మాట్లాడి మరి భయపెట్టారా, మభ్యపెట్టారా, ఏం జరిగిందో తెలియదు. అసలు ఆ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఆ విద్యార్థిని ఎందుకు సూసైడ్ చేసుకుందో కూడా తెలియదు. కాలేజెస్ మాత్రం యాజ్ టీజ్గానే జరుగుతూ ఉన్నాయి. అంత స్తబ్దుగా ఉంది. ఏం జరుగుతుంది గుంటూరులో విజయ్ కిరణ్ గారు?
ఇప్పుడు ఆ, ఈ ఈ వార్తకు సంబంధించి నేను కేవలం ప్రైమ్ 9 లో మాత్రమే చూశానండి. వేరే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ రాలా. ముందుగా ఈ విషయాన్ని బయటికి తీసినందుకు మీకు అభినందనలు తెలుపుతూ, ఆ Thank you, sir. కుటుంబం ఏదైతే ఆ కుటుంబం వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయారో వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కార్పొరేట్ విద్యలో ఇది మొదటిది కాదు, ఆఖరిది కాదు. కానీ దీన్ని ఈ కాలేజ్ యాజమాన్యాలు, ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవహారాలు ఎట్లా ఉంటాయంటే, వాళ్ళకి డబ్బే పరమావధిగా ఉంది తప్ప వీళ్ళు ఎట్టిపోతే ఏంటి, మా టార్గెట్ రీచ్ అవ్వాలా, టీవీలో ఒకటి 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 రెండు 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 అని చెప్పుకోవడానికి, మార్కెటింగ్ చేసుకోవడానికి కావాలా, తద్వారా డబ్బులు కొల్లగొట్టుకోవడానికి మాత్రమే వాళ్ళు విద్యని ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటా ఉన్నారు. ప్రభుత్వ కాలేజీల్లో గతంలో ఎప్పుడు కూడా ఇంత ఈ రకమైనటువంటి ఆత్మహత్యల ఇది లేదు ఎప్పుడు గతంలో మీరు చూస్తే. ఎప్పుడైతే కార్పొరేట్ విద్య బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందో ఈ ఒత్తిడి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ ఈ పర్టికులర్ కేసులో చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు ఉన్నాయండి. ఆ పాప చనిపోతే ఆ కాలేజీ వారు సహజంగా ఒక కోతి చనిపోతే 100 కోతులు వస్తాయి, ఒక కుక్క చనిపోతే 100 కుక్కలు వస్తాయి, కనీసం సానుభూతాన్ని తెలియజేస్తాయి. ఎంత దారుణం అంటే చనిపోయిన విషయం కూడా తెలియకుండా క్లాసులు కంటిన్యూ చేస్తున్నారండి. కనీసం ఈ రోజు ఇది ఈ రోజు కనీసం సంతాపంగా క్లాసులన్నా ఒక్క పీరియడ్ అన్నా ఆపుతారేమో అనుకుంటే అది కూడా లేదు. ఇప్పుడు ఈ విషయంలో బయటికి రాకుండా ఇంత గోప్యంగా జరిగిందంటే దీంట్లో ఏ కుట్ర జరిగింది అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ వేధింపులు, లైంగిక వేధింపులు సహజంగా అనేక ప్లేస్ లో జరుగుతా ఉన్నాయి. ఇందాక ప్రొఫెసర్ గారు కూడా చెప్తా ఉన్నారు క్లియర్ గా, సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ గురించి కూడా చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు వీళ్ళ నెగ్లిజెన్స్ మీద వారిపైన కేసు బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఆ కాలేజీ నెగ్లిజెన్స్ మీద కేసు బుక్ చేయకుండా ఉండటం కూడా ఆ పోలీస్ ఆఫీసర్ యొక్క నేరంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి దీని విషయంలో మాత్రం ప్రభుత్వం కూడా ఇది, ఎందుకంటే విద్యాశాఖ అనేది మా గౌరవ యువ నాయకులు లోకేష్ గారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి కఠినమైన నిర్ణయాలు తీసుకుపోతా ఉన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యకు సంబంధించి మాత్రం ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థలు కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. ఏది ఏమైనా కూడా నిన్న జరిగిన ఈ సంఘటన మాత్రం ఏదో మతలబు జరిగింది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. కారణం ఏంటంటే గోప్యత పాటించటం. ఈ గోప్యత పాటించటంలోనే ఏదో ఉంది అనేటువంటిది ప్రజల మనసులోకి వచ్చింది కాబట్టి దాన్ని ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కాలేజీ కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత కాలేజీ యాజమాన్యంతో పాటు ప్రభుత్వం ఉండాలని నేను చెప్తా ఉన్నాను. రైట్, ధన్యవాదాలు విజయ్ కిరణ్ గారు అందుబాటులోకి వచ్చినందుకు. సతీష్ గారు, ఇప్పుడు విజయ్ కిరణ్ గారు ఆయన గుంటూరు స్థానిక టీడీపీ నేత. సో ఆయన కూడా ఏంటంటే గోప్యంగా ఉంచడం అనేది అంతవరకు కరెక్ట్, కనీసం ఒక పీరియడ్ అన్న ఆపుతారేమో, సంతాపం ప్రకటిస్తారేమో చూసాము. ఏం లేదు, ఎవరికి తెలియనట్టు ఏమి జరగనట్టే స్తబ్దుగా ఆ బ్రాంచ్ ఆ క్యాంపస్లు అన్నీ కూడా జరిగిపోతా ఉన్నాయి. ఆపితేనండి అందరూ 10 మంది స్టూడెంట్స్ మాట్లాడుకుంటారు కదా, మీకు లాజిక్ అండర్స్టాండ్ అంటే ఎంతవరకు కరెక్ట్ సార్ అది? కాదండి, మీరు వాళ్ళ ఎందుకు ఆపలేదు అన్నదానికి నేను చెప్తానండి. ఇట్స్ నాట్ అబౌట్ క్లాసెస్ రన్ చేసేయాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేయాలి, క్లాసులు పోతాం కాదండి. ఇక్కడ ఎప్పుడైతే మీకు ఆపారో ఈ విషయాన్ని ఇండైరెక్ట్గా అందరికీ తెలియడంతో పాటుగా అందరూ 10 మంది కలిసి మాట్లాడుకున్నప్పుడు ఫ్లేర్ అవుతుంది ఇష్యూ. ఫ్లేర్ అయినప్పుడు అందరూ బయటకు వచ్చేదని ఇష్యూలు చేయడం అలాంటివి జరుగుతాయి. క్లాసెస్ పెట్టినప్పుడు అందరూ పిన్ ఆఫ్ సైలెన్స్గా ఉంటారు, ఒక రోజు గడిచిపోతుంది. సో అందు గురించి ఇంటెన్షనల్గానే క్లాసెస్ రన్ చేస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ ది అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదంటది. ఎందుకంటే ఫ్రీగా వదిలేరనుకోండి మైండ్ 10 మందిని ఆలోచన డిస్కషన్ జరుగుతుంది. సో ఇంకా ఈ అంశం మరుగున పడిపోయింది, ఆల్రెడీ ఇది అవుతుంది కాబట్టి పంపించేశారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి. సో సరే, వాళ్ళకి ఏదో 4 లక్షలు 10 లక్షలు అమౌంట్ ఇస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు, ఇది సర్వసాధారణంగా జరుగుతుందండి. దీనికి ఎలాగంటేనండి, మనం ఇన్సిడెంట్ జరిగినప్పుడు మాట్లాడడం కాదండి. నేనేమంటానంటేనండి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ 25-30 ఉన్నాయండి. చాలా క్లియర్గా కూడా ఇంతకుముందు 1 ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నామండి. చాలా క్లియర్ కట్గా క్లాస్ టైమింగ్స్ ఏ టైమింగ్స్లో పెట్టాలి, 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి టైమింగ్స్ ఏంటి, 16 సంవత్సరాలు దాటిన తర్వాత ఉన్న పిల్లలకు ఉన్న టైమింగ్స్ ఏంటి, అట్లాగే మీరు కాలేజెస్ పెట్టేటప్పుడు నామ్స్ ఎలాంటి నామ్స్ పెట్టాలి, క్లాస్ రూమ్స్ కానీ హాస్టల్ కానీ ఇంకోటి హాస్టల్ రూమ్లు ఎన్ని పెట్టాలి, సైకాలజిస్ట్ మ్యాండేటరీగా ఉండాలని చెప్పేసి పెట్టినటువంటి రూల్ని ఎందుకు మనం పాటించలేకపోతున్నాం. దీనితో పాటుగా ఎగ్జామినేషన్స్ పెట్టినప్పుడు మార్క్స్ డిస్ప్లే చేయడం కానీ, ఒక స్టూడెంట్తో మాట్లాడినప్పుడు కంపారిజన్ చేయకూడదని కానీ, ఇలాంటి నామ్స్ చాలా డీటెయిల్డ్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇలా ఫాల్స్ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేస్తే ఏ విధమైన పనిష్మెంట్ తీసుకోవాలి,
ఇలాంటివన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉన్నప్పుడు ఏ ఒక్క నాము మనం పాటించకపోవడం వల్ల ఇవి రిపీట్ అవుతున్నాయి. ఇది రిపిటేషన్ జరగకుండా ఉండాలంటే ఒకటి పేరెంట్స్లో కూడా మార్పు రావాలండి. అంటే నేను ఎగ్జాక్ట్గా నాకు తెలియదు కాబట్టి ఇన్సిడెంట్ గురించి నేను చెప్పలేకపోతున్నాను. ఈ పట్ల అమ్మాయి విషయంలో పాపం ఏం జరిగింది ఏంటన్నా తెలియదు. పేరెంట్స్లో మార్పు రావాలి. అలాగే పిల్లల్లో కూడా ధైర్యం పెరగాలంటే ఒక గదిలో పాడేసి ఏంటి 10 సంవత్సరాల వయసు నుంచి 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు గదిలో పెట్టి కంటిన్యూస్గా పొద్దున్న చీకటిన మన వెలుగుని లేదా సూర్యుడిని చూడకుండా పొద్దున్న 6 కానీ 7 కానీ సాయంత్రం దాకా పెట్టడం వల్ల ఏమవుతుందంటే సరే ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేపుతారు, 4 గంటలకు 5 గంటలకు, ఇక అక్కడి నుంచి మళ్ళీ 10-11 గంటల దాకా రుబ్బురోలు పిల్లల్ని టార్చర్ చేస్తూ ఉంటారు. ఇది వాస్తవం, మీరు అంగీకరించి ఇది వాస్తవేనండి. నేను కూడా చదువుకొని వచ్చాను, ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉన్నాను. అదేనండి, దీంట్లో రుబ్బించుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంతసేపు పెయిన్ తీసుకుని అంతసేపు హార్డ్ వర్క్ చేసి మైండ్ సెట్ లేనప్పుడు బలవంతంగా వేసినప్పుడే మీకు ప్రెజర్ వస్తుంది. తల్లిదండ్రులు తప్పు ఉంటుంది, దాంట్లో ఉంటుంది కదా. వాళ్ళని బలవంతం చేసేటప్పుడు ఉపాధ్యాయులు తప్పు కూడా ఉంటుంది. ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే ఈ స్టూడెంట్ మనకి సెట్ కారేమో, లేదండి ఇంతసేపు చదవలేదని చెప్పి స్టూడెంట్ వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడం మానట్లేదు కదా. అవును, మీరు అదే ఇన్స్టిట్యూట్కి వెళ్ళారనుకోండి, మీరు వెళ్ళి అడిగితే అడ్మిషన్ ఇస్తారా మానేస్తారా? ఇస్తారు కదా ఖచ్చితంగా. కానీ అలా స్టూడెంట్స్ ఈ అట్మాస్ఫియర్కి సైకాలజిస్ట్ ద్వారా వాళ్ళ మైండ్ సెట్ని ఎప్పటికప్పటికి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, తగినట్టు వాళ్ళని చేంజ్ చేయాలి. లేకపోతే వాళ్ళని ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇలాంటి వాటికి వారు ఏదన్నా ప్రేరేపితం అవుతున్నారేమనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేస్తా ప్రొటెక్ట్ చేయకపోతే మరి ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంకా టీచరే అబ్జర్వ్ చేసి చెప్పాలి మేనేజ్మెంట్కి, లేదంటే చాలా డల్గా ఉంటుంది పలానా స్టూడెంట్, ఈ అమ్మాయి లేదా పలానా అబ్బాయి చాలా డల్గా ఉంటున్నాడు, ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఒకసారి ఎందుకైనా మంచిది మనం మాట్లాడిస్తే బెటరు. ఇలాగ టీచర్స్ దగ్గర నుంచి కానీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ మేనేజ్మెంట్కి చెప్తే మేనేజ్మెంట్ ఒక మెకానిజం ఏర్పాటు చేసి, నేనేమంటానంటేనండి, ఇప్పుడు చైతన్య ఇన్స్టిట్యూట్స్ అంటున్నాం, గుంటూరులో ఒక 10-20 ఉంటాయి. ఒక్క సైకాలజిస్ట్ని పెట్టి అన్ని బ్రాంచ్లు తిప్పొచ్చు కదా. రోజు ఉంటారంటారా? మీ క్యాలిక్యులేషన్ ఉండరు కదా. అంటే ఉండి పెద్ద ఎక్కువ ఖర్చు అవ్వదండి. ఇన్ని కోట్ల వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక మంచి సైకాలజిస్ట్ ఒక 50,000-60,000 రూపాయల జీతం అట్లీస్ట్ వారానికి ఒక రోజు ఆన్లైన్ లో చేసుకున్నా కాదండి, రొటేట్ చేయొచ్చు కదా వాళ్ళని, ఒకే టీచర్ని రొటేట్ చేయొచ్చు కదా. అవును, ఒక్క నిమిషం సతీష్ గారు, మనతోటి గుంటూరు నగరం నుంచి వైసీపీ నాయకులు చిన్నప్రెడ్డి గారు ఫోన్లో అందుబాటులోకి వచ్చిన వారితో మాట్లాడదాం. చిన్నప్రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. చిన్నప్రెడ్డి గారు, ఏం జరిగింది గుంటూరు నగరంలో శ్రీ చైతన్య కాలేజ్ ఎక్కడైతే గార్డెన్స్ క్యాంపస్లో ఉన్నటువంటి ఆ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని ఆత్మహత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సో కాలేజ్ యాజమాన్యం మాత్రం చాలా స్తబ్దుగా ఏమి జరగనట్టే యథావిధిగా క్లాసులు కొనసాగిస్తూ ఉంది. మరి వాళ్ళ పేరెంట్స్ తోటి ఏదో మాట్లాడి వారిని ఏదో సెటిల్ చేసి పంపినట్లే తెలుస్తూ ఉంది. సార్, ఏం జరిగిందనేది వాస్తవం అయితే అంతగా తెలియదు, కానీ నగరంలో మాత్రం చైతన్య కాలేజీలో ఎవరో ఒక అమ్మాయి చనిపోయింది, ఉరేసుకొని చనిపోయినదన్న మాత్రం వార్త గుప్పమంట ఉంది. సార్, విద్య వ్యాపారంగా మారినప్పుడే అసలు సమస్య మొదలవుతుంది సార్. విద్య సేవగా చేయాల్సినటువంటి దాన్ని వ్యాపారంగా మార్చడం వల్ల వచ్చిన సమస్యతో స్టార్ట్ అయ్యి పోటీ ప్రపంచంలో విద్యార్థుల మీద విపరీతమైన ఒత్తిడి తీసుకొచ్చి, ఆ ఒత్తిడితో ఇప్పుడు సార్ చెప్పినట్టు సైకాలజిస్ట్ ఎంత సార్, ఒక డాక్టర్ గారిని సైకాలజిస్ట్ని పెట్టేస్తే వివిధ బ్రాంచీల్లో కావాలంటే విజయవాడ బ్రాంచ్ కూడా వారినే తిప్పుకోవచ్చు, చేసుకోవచ్చు. పిల్లలు భావి భారత పౌరులను మనం రక్షించుకోవాల్సిన అవసరం సమాజం మీద మనకుంది. అందులో ప్రైమ్ 9 కూడా భాగస్వామ్యం అయ్యి ఇట్లాంటి మీద అవగాహన కల్పించి వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో సైకాలజిస్టులు పెట్టుకోవటం కానీ, యోగా క్లాసులు పెట్టించడం కానీ, చదువే ముఖ్యం కాదు సార్, మానసికంగా పిల్లలు దృఢంగా తయారవ్వాలి. దానికి తగినటువంటి ఏర్పాటు ఈ వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు పెట్టుకుంటే ఒక బిడ్డ 20 సంవత్సరాలు తల్లిదండ్రులకి పెరిగి దూరం అయిపోతే అది ఎంత కష్టంగా ఉంటుందో ఆ తల్లిదండ్రులకే తెలుస్తుంది. ఇక లేదో వాళ్ళకి కన్నీరు తుడిచి పంపించవచ్చు, లేకపోతే చేసి భవిష్యత్తులో జరగకుండా ఉండటానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి ఏంటి అనేది దీని మీద ఒక పెద్ద చర్చ జరగాలి. ఇది ఒక వేదికగా తీసుకొనైనా సరే ఈ చర్చ ద్వారా భావి భారత పౌరులైనటువంటి పిల్లలకి భవిష్యత్తులో జరగకుండా ఉండేదానికి వారందరూ కూడా మంచి జరగాలని ప్రభుత్వాలు కూడా ఇనిషియేట్ తీసుకొని ఇలాంటివి జరగకుండా ఉండటం కోసం ఎలాంటి అయితే చర్యలు తీసుకుంటే బాగుంటుందో వాళ్ళందరూ కూడా స్కూల్స్ కి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ ఇచ్చి వాటన్నిటిని కూడా గైడ్ లైన్స్ రకరకాల బొచ్చెడు ఉంటాయి సార్ గైడ్ లైన్స్. ఈవెన్ పాటిస్తే కదా సార్ విద్యను వ్యాపారంగా చూసే వాళ్ళు గైడ్ లైన్స్ ఏం పాటిస్తారు?
ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండాలనేది ప్రాథమిక సూత్రం అండి స్కూల్స్ కి. ఒక్కదానికి స్కూల్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కట్టినట్టు కట్టేస్తా ఉన్నారు. సాఫ్ట్వేర్ కంపెనీలు కన్నా హైదరాబాద్, బెంగళూరులో చాలా స్పేస్ ఉంటుంది, గ్రౌండ్ ఉంటుంది, చక్కగా పర్యాటకమైనటువంటి ప్లేసెస్ క్రియేట్ చేస్తున్నారు. కానీ అక్కడ లేదు కదా. అట్లీస్ట్ ఒక క్యాఫ్టేరియా కూడా ఉండదు. ఆ గుంటూరు, విజయవాడ అయితే మరి శ్రీ చైతన్య నారాయణ కాలేజెస్కి ఒక క్యాఫ్టేరియా ఉండదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ ఇష్యూ మీద సీరియస్ గా తీసుకోవాలి. దాన్ని సుమోటోగా తీసుకొని దాని మీద చర్య తీసుకొని అసలు ఏం జరిగిందనే చెప్పాలి కదా. సమాజానికి చెప్పకుండా, ఏం జరిగిందనే చెప్పకుండా వాళ్ళంతటికి వాళ్ళు డిసైడ్ చేసేసి ఆ విధంగా చేస్తే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికీ మేము గుంటూరులో ఉన్నా కానీ ఏదో జరిగిందంట అనే వార్త తప్పితే ఏం జరిగింది ఏందనేది ఇంతవరకు సమాచారం బయటికి న్యూస్ రైట్. ఖచ్చితంగా ఈ అంశం మీద పూర్తి స్థాయి ఏం జరిగింది అనేది తేలేంత వరకు మేమైతే ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. చిన్నప్పరెడ్డి గారు, తప్పకుండా మీరు ఆ కుటుంబానికి, ఆ భావి భారత పౌరులందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ అండగా ఉండాలని యోగా క్లాసులు ఈ డాక్టర్స్ ని పెట్టేసి పిల్లలకి మంచి కల్పించే విధంగా చూడాలని. ధన్యవాదాలు చిన్నప్పరెడ్డి గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చేందుకు. సతీష్ గారు సమయం తక్కువగా ఉంది, సో అందరు కూడా అదే కోరుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి చెప్పకుండా చాలా సైలెంట్గా, పకడ్బందీగా ఇట్లా ఏదైనా సూసైడ్ జరిగినప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద కాలేజ్ యాజమాన్యం, ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ అన్న ఉంటుంది, వాళ్ళు ఫోన్ చేస్తే ఏ మినిస్టర్ అయినా పలుకుతాడు, ఏ కలెక్టర్ అయినా పలుకుతాడు. సో కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, 100 కోట్లు 1000 కోట్లు, ఎందుకంటే ఫీజుల రూపంలో వసూలు చేస్తారు కదా సార్. కాలేజీకి ఇంత, హాస్టల్కి ఇంత, అడ్మిషన్కి ఇంత, సర్టిఫికేట్, హాల్ టికెట్ కూడా ఇవ్వరు కదా. ఒక 5000 10,000 తగ్గితే హాల్ టికెట్ కూడా అయినటువంటి ఉదంతాలు గతంలో ఎన్నో చూసాం. సో చూద్దాం మరి సతీష్ గారు ఇది ఈ ఇన్సిడెంట్ అనేది ఎందుకు జరిగింది అనేది. ఇది జరగడానికంటే ఇలా జరుగుతూనే ఉంటాయండి. గవర్నమెంట్ నుంచి కానీ స్ట్రిక్ట్ మెజర్స్ మీకు రాకనంత వరకు ఇవి జరుగుతూనే ఉంటాయండి. సో గవర్నమెంట్ సీరియస్గా స్టెప్స్ తీసుకుని ఇలాంటివి జరగకుండా ఉన్నటువంటి నామ్స్ కొత్తగా తయారు చేయగలదు. ఉన్న నామ్స్ని సీరియస్గా కానీ మీరు ఇంప్లిమెంట్ చేయగలిగితే, అడ్మిషన్స్ ఇచ్చేటప్పుడు అడ్మిషన్స్ వద్దంటే చాలామంది ఇలా ఎందుకు జరుగుతుందో తెలిస్తే చాలామంది చదవలేకపోతున్నారు అనుకోండి. నేను మానేస్తానంటే ఫీజు వెనక్కి ఇవ్వట్లేదు, టీసీ ఇవ్వట్లేదు, వేరే చోట జాయిన్ అవుతాకి. సో ఇవన్నీ నామ్స్ ప్రకారం వెనక్కి ఇవ్వాలని ఉన్నాయండి. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అని పేరెంట్స్కి, స్టూడెంట్స్కి మీరు కొంత ఇస్తే మేనేజ్మెంట్ సైడ్ నుంచి ఏదైనా ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు బయటకు వెళ్తారు, కనీసం వేరే స్కూల్లోకో లేకపోతే వేరే కాలేజీకి వెళ్తారండి. ఇది జైల్లో పెట్టినట్టుగా కట్టేసినట్టు కాకుండా ఒక్కసారి అడ్మిషన్ తీసుకుంటే తిరిగి ఇవ్వాలంటే మళ్ళీ చాలా ఫీజు కట్టాలనుకోండి సార్. అసలు ముందు ఇవ్వట్లేదండి, పంపించట్లేదు, మొత్తం ఫీజు వెనక్కి ఇవ్వట్లేదండి. ముందే కట్టించుకుంటారు, వెనక్కి ఇవ్వట్లేదండి. దీనికి కూడా గవర్నమెంట్ కంప్లైంట్ చేసినా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదండి. సో ఇలాంటి వాటిలో కొంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి గవర్నమెంట్ తరపు నుంచి కూడా కొంత డెఫినెట్గా కొంత ప్లే గ్రౌండ్స్ అని, లేకపోతే నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ని లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఇంకా ఆయన మెయిన్ పర్సన్ కాబట్టి, విద్యాశాఖ మంత్రి ఆయనే కాబట్టి దీనికి బాధ్యత వహించి డెఫినెట్గా ఇలాంటి కాకుండా ఉండాలి. అంటే ఇక్కడ పెద్దోడ స్కూల్, ఇలాంటి కాలేజ్ యాజమాన్యాలకి ఎంతో కొంత భయం భక్తి కాదండి. ఇంకా పెద్దోడ చిన్నోడ స్కూల్స్ అనేది పక్కన పెట్టి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్గా ఇచ్చినటువంటి 2024లో ఉన్న రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్ని కానీ మీరు పాటించగలిగితే ఇలాంటి సంఘటనలు జరగవు. రైట్. సమయం లేదండి సతీష్ గారు. చూద్దాం ఈ అంశానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయి వెరిఫికేషన్ జరుగుతుందా మన ఛానల్ తరపు నుంచి. సో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు ఏం చేయాలనే కార్యక్రమాలు కూడా మీ అనుమతిస్తే మీ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేసి పిల్లలకి ఎంతో కొంత మానసిక స్థైర్యాన్ని నింపేందుకు కొన్ని ప్రోగ్రామ్ చేద్దాం సతీష్ గారు. సో ఎవరైతే ఆత్మహత్య చేసుకొని చనిపోయారో దివ్య, ఆవిడకి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఆవిడ ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రైమ్ నైన్ న్యూస్ కోరుకుంటా ఉంది. రైట్, మరి ఇదండి ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు
ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి.